వాసిలిన్ మేకింగ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్ట్ పారాఫిన్. సెంట్ అండ్ కలర్ ఆప్షనల్. ఇది వచ్చేసి వాసిలిన్ కిట్. ఇది గ్రీస్. దీని నెట్ వెయిట్ వచ్చేసి 250 grams ఉంటుంది. దీంట్లో ఒక బౌల్లో తీసుకునేసి సిమ్లో పెట్టేసి మొత్తం మెల్ట్ కరిగే వరకు చూడాలి. ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంటుందా? సిమ్లోనే ఉంటుంది. మిక్సింగ్ అలాగేమీ ఉండదు, అదే మెల్ట్ అయిపోతుంది. అదే మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తాం. గ్రీస్ మెల్ట్ అవుతుంది. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇది వాసిలిన్గా కన్వర్ట్ అవుతుంది. కెమికల్ చేంజెస్ అయిపోయి తో పాటు ఈ సెంట్ ఇస్తాడు. దీంట్లో మనకి ఎంత కావాల్సి అనుకుంటే దాన్ని బట్టి మనం క్వాంటిటీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ వాసిలిన్. ఓకే, దీంట్లో మనకి కావాలంటే గ్రీన్ కలర్ కావాలంటే మనం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మాకు గ్రీన్ ఇష్టం ఉండదు, అందుకే వైట్లో ఉండాలనేసి వైట్గానే ఉంచేస్తున్నాము. మిల్కీ వైట్ టెక్స్చర్కి కన్వర్ట్ అవుతున్న వాసిలిన్ని గమనించారా? ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉండేటప్పుడే మనం ఒక క్లీన్ అండ్ డ్రై కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి దీని టెక్స్చర్ అండ్ కలర్ ఇలా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న వాసిలిన్ స్పెషాలిటీ ఏంటి అంటే బయట రెగ్యులర్గా దొరికే వాసిలిన్ లాగా టూ మచ్ గ్రీజీ అయితే ఉండదు. నేనైతే ఇలా చిన్న కంటైనర్లోకి తీసి పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లోకి, ఎందుకంటే వింటర్ సీజన్ కదా, సో బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఈ హోమ్ మేడ్ వాసిలిన్ అన్ని స్కిన్ టైప్స్కి పనిచేస్తుంది విత్ నో సైడ్ ఎఫెక్ట్స్.